వెల్కమ్ టు కుచు స్పెషల్ డిషెస్. అటుకులతో 10 నిమిషాలలో స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మనకి నచ్చిన షేప్స్ని రెడీ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 2 వీక్స్ దాకా కూడా బాగుంటాయి. అంటే అప్పటికప్పుడు బయటకు తీసి నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంత ఈజీ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అటుకులు 1 కప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అటుకులు మునిగేటట్టు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 5 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత అటుకులలో ఎక్స్ట్రాగా ఉండే నీళ్ళను మొత్తం ఇలా వంపుకోవాలి. ఇలాగా పోహా నుండి అంటే అటుకుల నుండి ఎక్స్ట్రా నీళ్ళు మొత్తం బయటకు తీసిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేతులతో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించి పెట్టుకున్నాను. ఇలాగా 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు ఉడికించినవి ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా బంగాళాదుంపలు గ్రేట్ చేసుకున్న తర్వాత ఉప్పు మీ టేస్ట్కి తగినంత, కారం రెడ్ చిల్లీ 1 స్పూన్, చాట్ మసాలా 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వేసుకోండి చాట్ మసాలా. అలాగే బియ్యం పిండి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోవాలి. ఇలాగ బియ్యం పిండి వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి మొత్తం బాగా కలపండి. ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసి నీళ్ళు యాడ్ చేయొద్దు. నీళ్ళు వేయకుండానే ఫస్ట్ ఒకసారి మొత్తం బాగా కలపండి. నీళ్ళు అవసరమైతే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇలాగ మనకి పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత చేతికి కొంచెం నూనె పూసుకొని ఇలాగ మనకి నచ్చిన షేప్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సిలిండర్ షేప్ని చేస్తున్నాను. ఇలాగ నచ్చిన షేప్స్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే 2 వీక్స్ దాకా కూడా బాగుంటాయి. ఇలాగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచండి. ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచి ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రీజ్లో పెట్టండి. డీప్ ఫ్రీజ్లో పెట్టిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి నూనెలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలాగా మనం షేప్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మీడియం హీటెడ్ ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 7 to 8 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే పైన చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే లోపల చాలా బాగుంటాయి సాఫ్ట్గా. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో నా వీడియో లింక్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.